నిన్న కాక మొన్న శృతి హాసన్ నేను మళ్ళీ సింగిల్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు రష్మిక కూడా తాను సింగిల్ కాదంటూ హింట్ ఇస్తోంది. రౌడీతో లవ్ నిజమే అయినప్పటికీ ఆ విషయాన్ని వీరిద్దరూ అఫీషియల్ చెయ్యరు. కానీ గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎందుకో రష్మిక ఓపెన్ అయిపోయింది. తన ఫేవరెట్ హీరో రౌడీ బాయ్ అంటూ చెప్పుకొచ్చి గీతా గోవిందన్ సమయం నుంచి విజయ్ దేవరకొండ రష్మిక లవ్ లో ఉన్నారు. కానీ ఆ విషయాన్ని వీరు అఫీషియల్ చెయ్యరు. విజయ్ గురించి అడిగితే రష్మిక సిగ్గుపడుతుంది. ఇక రష్మిక గురించి అడిగితే విజయ్ సింపుల్ గా నో కమెంట్ అనేస్తాడు. కానీ అసలు విషయం ఎప్పుడూ చెప్పరు. అనుకోకుండా నిజం బయటకు వచ్చేసిందో, ఇంకా దాచాల్సింది ఏముంది అనుకుందో కానీ గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ఫేవరెట్ హీరో రౌడీ బాయ్ అని చెప్పింది రష్మిక. రౌడీ బాయ్ అంటే టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ. అలాగే ఆనంద్ దేవరకొండను తన ఫ్యామిలీ అని చెప్పటంతో విజయ్ తో తన రిలేషన్ ను రష్మిక అఫీషియల్ చేసినట్లు అయింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మరో చిత్రం బేబీ ప్రమోషన్స్ లో కూడా రష్మిక పాల్గొన్న సంగతి తెలిసిందే. ఓ విధంగా చెప్పుకోవాల్సి వస్తే రష్మిక రౌడీతో రిలేషన్ పై ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూనే ఉంది. అయితే అఫీషియల్ మాత్రం చేయటం లేదు. ఇక రౌడీతో డియర్ కామ్రేడ్ తర్వాత ఇంతవరకు సినిమా చేయలేదు. ఆ సినిమా కోసం, అలాగే వీరి రిలేషన్ అఫీషియల్ కోసం రౌడీ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై కొన్ని వందల సార్లు డిస్కస్ చేసుంటాం. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ పై వస్తున్న రూమర్స్ మాత్రం మెగా ఫ్యాన్స్ కు నిద్రను దూరం చేస్తున్నాయి. ఎన్ని స్కెడ్యూల్స్ ప్లాన్ చేసినా ఇంకా షూటింగ్ మిగిలే ఉంటోంది. అయితే అందుకు శంకర్ దగ్గర సెపరేట్ ప్లాన్ ఉందట. ఆ ప్లాన్ గురించి తెలిస్తే మెగా ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ కావడం ఖాయం. 2007లో రామ్ చరణ్ చిరుతతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. దాదాపు 14 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ కూడా సీక్వెల్ సినిమా చేయలేదు. అయితే దర్శకులు మాత్రం రామ్ చరణ్ డేట్స్ ఇస్తే సీక్వెల్ తీస్తామంటున్నారు. అందులో ధృవ, రంగస్థలం, RRR లాంటి చిత్రాలు ఉన్నాయి. ధృవకు సీక్వెల్ వస్తుందో రాదో తెలియదు. రంగస్థలం సీక్వెల్ ను సుకుమార్ ప్లాన్ చేస్తాడో లేదో తెలియదు. ఇక RRR సీక్వెల్ సంగతి ఇంకో 5 ఏళ్ల తర్వాత డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు రాజమౌళి సూపర్ స్టార్ తో మూవీతోనే బిజీగా ఉంటాడు కాబట్టి. గేమ్ చేంజర్ పై రూమర్స్ అనుకుంటూ ఇప్పుడు రామ్ చరణ్ సీక్వెల్ సినిమాల గురించి స్టోరీ ఎందుకు అంటే, త్వరలో శంకర్ అదే బాంబు పేల్చబోతున్నాడు. గేమ్ చేంజర్ కు సీక్వెల్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వబోతున్నాడు. భారతీయుడు 2 తీస్తున్నప్పుడే భారతీయుడు 3 తీసేశాడు శంకర్. ఈ 2 సినిమాలను 6 నెలల వ్యవధిలో, అంటే జూలై 12న భారతీయుడు 2 రిలీజ్ అయితే వచ్చే ఏడాది జనవరిలో భారతీయుడు 3 విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు గేమ్ చేంజర్ కు కూడా ఇలాంటి ప్లాన్ ను రిపీట్ చేయబోతున్నాడట శంకర్. సీక్వెల్ సంగతి తర్వాత, ముందు మొదటి భాగాన్ని రిలీజ్ చేయమంటున్నారు మెగా ఫ్యాన్. బాలీవుడ్ కరెంట్ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ ఒక డిఫరెంట్ డిజార్డర్ తో ఇబ్బంది పడుతున్నాడు. పైకి ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తున్నా ఈ తరం అత్యుత్తమ నటుడిగా కీర్తిని అందుకుంటున్న ఫహద్ మాత్రం డిజార్డర్ రీజన్ తో లోపల చాలా కుమిలిపోతున్నాడు. దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవటం, ఒక్కసారిగా కోపం రావడం ఈ డిజార్డర్ లో కనిపించే సిమ్టమ్స్. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ తో మలయాళ నటుడు ఫహద్ బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ డిజార్డర్ పెద్దల్లో అరుదుగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు తాను ఇదే డిజార్డర్ తో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపాడు ఫహద్. ఫహద్ ఫాజిల్ ఇండియన్ సినిమాలోనే ఒక సెన్సేషన్. ముందు నుంచి అతను మలయాళ సినీ పరిశ్రమలో నటించిన చిత్రాలు తెలుగులో పుష్ప మూవీలో విలన్ రోల్ ఫహద్ ను పాన్ ఇండియా స్టార్ ను చేశాయి. ప్రస్తుతం కెరీర్ లోనే బెస్ట్ ఫేజ్ లో ఉన్నాడు ఫహద్. ఇటీవల ఫహద్ మలయాళంలో నటించిన ఆవేశం అక్కడ సంచలన విజయం సాధించింది. సరాసరి 150 కోట్లు కొల్లగొట్టి అతని కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది. ఇంతటి టాలెంటెడ్ యాక్టర్ ఇలాంటి డిజార్డర్ తో ఇబ్బంది పడుతున్నాడని తెలియడంతో అభిమానులు షాక్ కు గురయ్యారు. చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, ఎక్కువగా మాట్లాడడం ఇలాంటి ఇష్యూస్ తో కొన్నిటిని ఆల్రెడీ ఫహద్ ఫేస్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి సినిమాలోని డైలాగ్స్ మాత్రమే కుదురుగా చెబుతున్నానని, స్టేజ్ మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు తడబడుతున్నాను అని, అందుకే ఇంట్లో వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడవద్దని చెప్పారట. తమిళ హీరోల మధ్య రెమ్యునరేషన్ వార్ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో హీరో సినిమాకు 200 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారట. విజయ్ ఎంత అడిగినా ఇస్తున్నారు. రజనీకాంత్ ఎంత కావాలన్నా రెడీ అంటున్నారు. అజిత్ కు అడగకుండానే పారితోషికం పెంచేస్తున్నారట. రెమ్యునరేషన్ విషయంలో మరోసారి రజనీకాంత్ తన రేంజ్ చూపించినట్లు కోలీవుడ్ లో గట్టిగా ప్రచారం సాగుతోంది. జైలర్ తో గొప్ప కంబ్యాక్ ఇచ్చాడు సూపర్ స్టార్. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో తగ్గేది లేదు అన్నాడట. దాంతో నిర్మాతలు సూపర్ స్టార్ కు
అక్షరాల 250 కోట్లు రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. రజనీకాంత్ కు ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడు అనే పేరుంది. అయితే ఇదంతా గతం. కొన్నేళ్లుగా రజనీకాంత్ ఫామ్ కోల్పోయారు. కబాలి తర్వాత మార్కెట్ కుప్పకూలింది. దాంతో రజనీకాంత్ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. కానీ జైలర్ రిలీజ్ తర్వాత సూపర్ స్టార్ మళ్లీ పాత రోజులను కోలీవుడ్ గుర్తు చేశారు. ఇప్పుడు సినిమాకు 250 కోట్ల పారితోషికం తీసుకుంటూ సెన్సేషన్ సృష్టిస్తున్నారు. సూపర్ స్టార్ అనే కాదు, తమిళ హీరోల రెమ్యునరేషన్ ఈ మధ్య కాలంలో చుక్కలనంటుతోంది. దళపతి విజయ్ సినిమాకు 50 కోట్లు పారితోషికం పెంచుకుంటూ వెళుతున్నాడనే టాక్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గోట్ మూవీకి 200 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక అజిత్ కూడా తన పారితోషికాన్ని 160 కోట్లకు తీసుకొచ్చాడట. త్వరలో అజిత్ కూడా 200 కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్న ఈ కోలీవుడ్ వర్గాలు. ఒకప్పుడు ఫిల్మ్ డైరెక్టర్స్ సెట్స్ పై ఆధారపడేవారు. సినిమా చూడటానికి థియేటర్కు వచ్చే ఆడియన్స్ తమ సినిమాలలోని సెట్స్ చూసి థ్రిల్ కావాలి అనుకునేవాళ్ళు. అందుకోసం సెట్స్ కోసం కోట్లు ఖర్చు చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాలో సెట్స్ కంటే గన్స్, వెహికల్స్ కు కోట్లు కుమ్మరిస్తున్నారు. అన్ని కోట్లతో సెట్ వేశాం, ఇన్ని కోట్లతో సెట్ వేశాం. ఇదంతా ఓల్డ్ ట్రెండ్. ఇప్పుడు సినిమా తీస్తున్నామంటే యానిమల్ ఇంటర్వెల్లో కనిపించే గన్ అయినా ఉండాలి, లేదా కల్కికి క్రేజ్ తెచ్చి పెడుతున్న బుజ్జి అయినా ఉండాలి. ఇండియన్ సినిమా ఎప్పటికప్పుడు మారుతుంటుంది. కొన్ని రోజులు సెట్స్, మరికొన్ని రోజులు గ్రాఫిక్స్, మరికొన్ని రోజులు బయోపిక్స్. ఇప్పుడు మాత్రం డిఫరెంట్ వెపన్స్, డిఫరెంట్ వెహికల్స్ చుట్టూ తిరుగుతోంది. ముందు యానిమల్ ఇంటర్వెల్ కోసం సందీప్ వంగ స్పెషల్ గా డిజైన్ చేయించిన మెషిన్ గన్ గురించి డిస్కస్ చేశారు. ఈ మెషిన్ గన్ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఒక రీజన్. ఇప్పుడు కల్కిలోని బుజ్జి కూడా అలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తోందని నమ్ముతున్నాడు దర్శకుడు నాగి. దాదాపు 3 ఏళ్ల పాటు డిజైనింగ్ లో ఉంది బుజ్జి. ప్రస్తుతం హాలీవుడ్ ను సైతం ఆకర్షిస్తోంది. ఫ్యూచర్ లో మరింత మంది మేకర్స్ సందీప్ వంగ, నాగి దారిలో వెళతారనడంలో ఎలాంటి సందేహం లేదు.